కాస్త పిల్లని స్కూల్లో దింపేయమని, బస్ స్టాప్ లో దింపేయమని దింపించేసి, ఎందుకైనా మంచిదని బొడ్డులోంచి ఒక 10 రూపాయలు తీసి దాని చేతిలో పెట్టి బస్సు వెళ్ళిపోతే ఆటో ఎక్కి సర్పవరం వెళ్ళి ఎక్కువ అంటుంది. కోపం ఏమైనా ఉపయోగం ఉందా? శిక్ష ఏమైనా ఉందా అందులో? కోపము ప్రేమ రెండు నడిచిపోతాయి, అంతేగాని కోపము శిక్ష నడవవు. అమ్మ కోపంలో, నాన్న కోపం అలా కాదు, కోపము శిక్ష నడుస్తాయి. నాన్నగారికి కోపం వచ్చిందనుకోండి, ప్రేమతో అన్నం పెడుతూ దెబ్బలాడడం, జడేస్తూ దెబ్బలాడడం అలా ఉండదు. తీసుకొచ్చి నించోబెట్టి ఏమిటి సంగతి, రోజు వెళ్ళటం లేక టైంకి అని అలాగెలా తీస్తాడు తండ్రి. అందుకే తండ్రి కంటికి ఎరుపు ఉంటుంది, ఆ ఎరుపు లేకపోతే ఇల్లు నిలబడదు. అమ్మలాగే నాన్న ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఎవరో మాట వినరు. నాన్న అలా ఉండాలి, అమ్మ ఇలా ఉండాల. అయితే ఆయన అలా నిలబడి అడిగేట్టు చేసేది ఎవరో తెలుసా? ఈవిడి. పూజలోంచి ఆయన బయటికి వస్తే, మీరేమిటో హాయిగా పొద్దున్న అనుష్ఠానం, సాయంకాలం ప్రవచనం తిరిగేస్తున్నారు, మీ పిల్ల ఎంత గొప్పగా తయారైందో తెలుసా అంటుంది. మీ పిల్ల అంటుంది. అప్పుడు అది 7:25 వస్తుంది రోజు స్నానం నుంచి. ఎంత ఇబ్బంది పడిపోతున్నానో తెలుసా? నేను చెప్పడం కాదు, ఓ రోజు మీరు చెప్పండి పిల్లల్ని కూర్చోబెట్టి. రోజు నేను చెప్పడమేనా? నాకేనా పట్టింది ఇల్లు, మీకు పట్టదా అని అడుగుతుంది. ఎక్కడ లేని కోపం వస్తుంది తండ్రికి. ఆవిడ అలాగే ఉంటుంది చక్క. ఎందుకంటే ఆవిడ మహాప్రళయ తాండవ సాక్షిణి. ఆవిడికి పిల్లల్ని బాధ పెట్టడం ఆవిడకి ఇష్టం ఉండదు, చూస్తుందంతే. ఇప్పుడు ఆయన ఏటే అని కూతుర్ని కొట్టలేదు కదా, చెయ్యెత్తి కొట్టడం ఎలా సాధ్యం? కూతుర్ని కొట్టడమే సాధ్యం కాదు. అందుకని అసలు ఏమే అనేటప్పటికే గుడ్ల నీరు పెట్టేసుకుంటారు ఆడపిల్లలు. ఏదో మొహం ఇటు తిప్పి గట్టిగా దెబ్బలాడుతున్నాడు అనుకోండి, ఓ ఏడి చేస్తుంది అనుకోండి, గబగబా వచ్చి చాలండి ఇంకా ఆడపిల్ల అసలు సంజయ్ వేళ ఇంకా ఏడిపించకండి అంటుంది. పొద్దున్న నువ్వేలా చెప్పావు, బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు అలా అంటానంటే అంటే అందుకే శాస్త్రం ఏముందో తెలుసా అండి, నేను చెప్తున్నాను అనుకోకండి, వేదం చెప్పింది ఈ మాట. యజుర్వేదంలో ఒక మాట ఉంది. ఆవిడ పరమేశ్వరుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. దేని కొరకు అంటే కుటుంబాన్ని నిలబెట్టడం కొరకు. ఆవిడికి కుటుంబం మనమంతా, మనకి కుటుంబం మన కుటుంబం. తండ్రి కన్ను అవసరమైతే ఎరుపెక్కాలి, ఎరుపెక్కితేనే దీర్ఘకాలిక ప్రయోజనంలో పిల్లలు బాగుంటారు. అసలు ఎప్పుడు ఎరుపెక్కలేదనుకోండి, ఆ ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకే దక్షయజ్ఞంలో ఆయన కన్ను ఎరుపెక్కింది, రుద్రుడయ్యాడు. ఒక్కసారి జట పెరికి కొట్టాడు, వీరభద్రుడు ఆవిర్భవించాడు. బుద్ధి లేని దేవతలు ఎప్పుడు నిరీశ్వర యాగం చేయలేదు, బుద్ధి కలిగి జాగ్రత్తగా ఉన్నారు, దేవతలు నిపించుకున్నారు. అంతకుముందు బుద్ధి లేని దేవతలు అయ్యారా నిరీశ్వర యాగానికి వెళ్ళి దక్షయజ్ఞానికి? ఆయన జట కొట్టాడు కాబట్టే, కోపంతో రుద్రుడు అయ్యాడు కాబట్టే మళ్ళీ లోకాలు సరిగ్గా నిలబడ్డాయి. ఆయనే హలాహల వక్షణం చేసి మళ్ళీ లోకాన్ని రక్షిస్తాడు. కాబట్టి